జుట్టు రాలుతుంటే జుట్టు రాలుతుంటే ఎట్లాంటి మార్పులు చేసుకోవాలి, ఎలాంటి పోషకాలు విటమిన్స్ తీసుకోవాలి, ఆహారంలో తీసుకోవాలి జాగ్రత్త. సో చాలా మందికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల హెయిర్ ఉట్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనం ఎప్పుడు ఎక్కువ చూస్తాము అంటే చిన్నపిల్లలు సరిగ్గా తినకపోవడం వల్ల పేచీలు పెడుతుంటారు కదా, అలాంటి పిల్లల్లో ఎక్కువ మనము జుట్టు రాలడం చూస్తాము. జుట్టే కాకుండా పిల్లలకి కాన్సన్ట్రేషన్ కూడా కొంచెం తక్కువ అవుతూ ఉంటుంది. అదే టీనేజ్కి వచ్చేటప్పటికి చాలామంది పిల్లలు డైటింగ్ అని చెప్పేసి లేదా క్రాష్ డైట్స్ అని, కొంతమంది ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ అంటే హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకొని వేరే అదర్ వైటమిన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల మనకు ఉంటుంది. అండ్ ఇంకా కొంతమందికి ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో బాగానే ఉంటుంది, కానీ పోస్ట్ ప్రెగ్నెన్సీ పిల్లలు డెలివరీ అయిన తర్వాత మనకు ఒకటేసారి జుట్టు రాలడం అనేది చూస్తాం. అది బికాస్ ఆఫ్ ద హార్మోన్స్, నాట్ బికాస్ ఆఫ్ ద న్యూట్రిషన్. అండ్ కొంతమందిలో ఏంటి అంటే డెఫినెట్లీ పోస్ట్ పార్టమ్ అన్నప్పుడు మనం మదర్ మిల్క్ ఇచ్చేటప్పుడు కూడా మదర్కి కొంచెం న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేది కూడా చూస్తాం. సో అలాంటప్పుడు కూడా మనకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ మళ్ళీ కొంచెము మిడ్ ఏజ్ లైక్ 40 to 50 అన్నప్పుడు అప్పుడు కూడా అబ్జార్ప్షన్ అనేది అంటే కొంతమంది మంచిగా తింటారు కానీ సరిగ్గా అబ్జార్బ్ అవ్వకపోవడం వల్ల వైటమిన్స్ కానివ్వండి, న్యూట్రియంట్స్ కానివ్వండి, వాళ్ళలో మనకి డెఫిషియన్సీస్ వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్సెసివ్గా చూస్తాం. సో వచ్చేటప్పటికి ఏం న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి అంటే వైటమిన్ B12, సీరం ఫెరిటిన్ అండ్ వైటమిన్ D3 డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో సీరం ఫెరిటిన్ అనేది మేజర్గా ఫుడ్లో ఎక్కడ ఉంటుంది అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఏదైనా పాలకూర, చుక్క కూర కానివ్వండి, డార్క్ గ్రీన్ వెజిటేబుల్స్ లైక్ బ్రోకోలీ వీటిలలో ఎక్కువ చూస్తాం. సో అన్ని రకాల కూరగాయలు వారానికి 3 to 4 times ఖచ్చితంగా తినాలి అనేది అడ్వైస్ చేస్తాం. ఇకపోతే డ్రై ఫ్రూట్స్, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అనేది అయితే మీరు ఉట్టిగా రోజు పరికడుపునైనా తినొచ్చు, లేదా ఇట్లా లడ్డూలాగా చేసుకొని రోజు తింటే ఎవరికైనా ఇంట్లో చాలా మంచిది. మేల్స్కైనా ఫీమేల్స్కైనా ఇవి అందరికీ వర్తిస్తాయండి. సో దానికి పోతే మళ్ళీ వైటమిన్ B12 డెఫిషియన్సీస్. సో వైటమిన్ B12 అనేది మనం ఎక్కువగా వచ్చేసి వెజిటేరియన్స్లో చూస్తాం. ఎందుకంటే వైటమిన్ B12 అంటే వెజిటేరియన్ ఫుడ్ నుంచి వచ్చేసి చాలా తక్కువ అండి, చాలా మినిమల్ ఆర్ నెగ్లిజిబుల్ చెప్పాలి అంటే. ఇది ఎక్కువగా దేని నుంచి వస్తుంది అంటే ఎగ్ నుంచి కానివ్వండి, రెడ్ మీట్ అంటే మటన్ నుంచి లేదా ఫిష్ ఆయిల్, లివర్ వీటిలలో వైటమిన్ B12 అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో వెజిటేరియన్స్ ఎవరికైనా అసలు తీసుకోలేకపోతున్నా లేదా టెస్ట్ చేయించుకున్నప్పుడు చాలా తక్కువ ఉన్నప్పుడు ఓరల్ టాబ్లెట్స్ ఉంటాయి, లేదా మనము వారానికి ఒకటి అట్లా 4 వారాలు ఇంజెక్షన్స్ చేయించుకోమని చెప్తాము. సో అదొకటి చూసుకోవాలి. ఇంకా వైటమిన్ D3. సో చాలామంది ఏమంటారంటే మేము ఎండకు ఎక్స్పోజ్ అవ్వట్లేదు, సో దానివల్ల వైటమిన్ D3 డెఫిషియన్సీ. ఎండ బాడీ మీద పడి వైటమిన్ D3 ప్రిపేర్ అవ్వటం అనేది ఒక సింగిల్ చైన్ అండి. ఇప్పుడు వైటమిన్ D3 ప్రిపేర్ అవ్వాలి అంటే మనకు ఒక చైన్ రియాక్షన్ జరగాలి. ఫస్ట్ చైన్ రియాక్షన్ వచ్చేసేసి ఎండ బాడీ మీద పడటం అనేది. సో మల్టిపుల్ అదర్ చైన్ బ్రేకేజెస్ ఎక్కడ ఉన్నా కూడా మనకు ఉంటుంటుంది. సో మనకు కొంతసార్లు చూస్తే ఫార్మర్స్కి కూడా వైటమిన్ D3 డెఫిషియన్సీ అనేది ఖచ్చితంగా ఉండొచ్చు. ఖచ్చితంగా ఎండలో రోజు వెళ్తాం కాబట్టి మనకు వైటమిన్ D3 డెఫిషియన్సీ ఉండదు అని అనుకోవడం అనేది చాలా తప్పు. సో మనకి ఇది కూడా వైటమిన్ D3 కూడా యూజువలీ మోర్ ఆఫ్ యానిమల్ అంటే ఫిష్ కానివ్వండి, ఫిష్ ఆయిల్ కానివ్వండి, ఎగ్ నుంచి కొంచెం వస్తూ ఉంటుంది. లేదా మనం చెక్ చేయించుకున్నప్పుడు డెఫిషియన్సీ ఉంటే మనం న్యూట్రిషన్ పరంగా కాకపోతే అట్లీస్ట్ టాబ్లెట్స్ వీక్లీ 1 టాబ్లెట్స్ పరికడుపున అనేది మనం చెప్తాము.